మౌన పోరాటం మౌన పోరాటం. సత్యే తలుపు తీసే ఉంది రా. అమ్మగారికి పాలు తీసుకొచ్చావా? జానకి పాలు తీసుకొచ్చాడు, తాగు. ఇదిగోండి. అమ్మగారు తలుపేమో వేసుంది, కానీ తొయ్యగానే తెరుచుకుందేంటి? అదేరా, ఆ డోరు పాడైనట్టుంది, లాకు పడ్డం లేదు, బాగు చేయించాలి. సత్యే నువ్వు పొద్దునే వెళ్ళి మేస్త్రిని తీసుకురా. అలాగే చిన్నయ్యా. అది బాగు చేస్తాడు, సరేనా? అలాగే చిన్నయ్యా, అలాగే. అయ్యగారు, ఇప్పటి వరకు మీరు చదివిన పుస్తకాలు ఏవండి? ఇదిగో ఇక్కడ పెట్టా, ఇక్కడ దాశాను. దాచేశారా? ఎందుకండి? చెప్పేశానా? అంటే మరి నా చదువు గురించి ఎవరికి చెప్పకూడదని జానకి చెప్పింది కదా, అందుకే దాచేశారు. అయ్యో, పుస్తకాలు దాచేస్తే చదువుని దాచేయగలరా? అవునండి, మీరిలా చాటుమాటుగా చదువుకోవాల్సిన అవసరం లేదు. ఏ టైంలో అయినా ఎక్కడైనా చదువుకోవచ్చు. చిన్నయ్య గారు, మీరు చదువుకోండి, గొప్పగా చదువుకోండి, గొప్పవారైపోండి, సరేనా? ధనం ఉందని, బలం ఉందని అహంకారంతో మంచి వాళ్ళని కించపరిస్తే చెడే జరుగుతుంది. మనలో ఉన్న చెడు అలవాట్లను చిన్న మొక్కగా ఉన్నప్పుడే తుంచేయాలి. బాగుంది 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 జానకి. ఇంకోటి చెబుతా, శత్రువుకి అవసరమైతే సహాయం చేయొచ్చు, కానీ ఇదేంటి గట్టిగా చదివితే నిద్ర రాదని చెప్పింది జానకి, అలా నిద్రపోయిందేంటి? సరే జానకి, నువ్వు పడుకో, నేను చదువుకుంటాను. ఎక్కడున్నారు? మేడం, మీ ఇంటి బయటే ఉన్నాం మేడం. వెరీ గుడ్. మీరు వెంటనే వెహికల్ని రెడీగా పొజిషన్లో పెట్టుకుని లోపలికి వచ్చేయండి. ఓకే మేడం. మేడం 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 మేడం, ఏంటి? మీ ఇంట్లో కుక్కలు లేవు కదండి? ఎందుకు లేవు? ఉన్నాయి. ఆ కుక్కల్ని కంట్రోల్ చేయడానికే ఈ ప్లాన్ అంతా. కుక్కలున్నాయా? మేడం, నాకు కుక్కలంటే చాలా భయం అండి. ఏయ్, కుక్కలకి భయపడతావు? నువ్వేం రౌడీవిరా? మేడం, మేము రౌడీ మనుషులు అని కుక్కలకి తెలియదు కదా మేడం, మీకు తెలుసు కదా మేడం. ఏయ్, నోర్ముయ్. కుక్కలంటే నిజం కుక్కలు కాదు, మా ఇంట్లోనే ఉంటున్నా మనుషుల్లాంటి కుక్కలు వాళ్ళు. ఓహో, నోరు మూసుకొని లోపలికి రా. అలాగే మేడం. ఇదిగో బాబాయ్, మేము వచ్చేసరికి బండి తిప్పెట్టుకో. పదండి. ఏమైంది విశాలాక్షి? ఏయ్, నీకసలు బుద్ధుందా?
ఇంత ఇంపార్టెంట్ ఆపరేషన్ పెట్టుకొని నీకు నిద్ర ఎలా పడుతుంది? ఇందాక వరకు లేచే ఉన్నాను విశాలాక్షి. జస్ట్ ఇప్పుడే ఒక చిన్న న్యాప్ వేసా. అది న్యాప్ కాదు, డీప్ స్లీప్ వేశావు. ఏదన్నా అనుకుంటే అది సాధించే వరకు నిద్ర పట్టకూడదు మగాడికి. నువ్వు మాత్రం ఎద్దులా నిద్రపోతున్నావు. లే, వాళ్ళు వచ్చేశారు. పద పద. ఎవరు లేరే, నువ్వేమో వచ్చేసారన్నా. కొంపదీసి వేరే ఇంటికి వెళ్ళిపోయారా? సైలెంట్ గా జరగాల్సిన పని నీ సొంత చెడగొట్టేలా ఉన్నావు. అలా చూసావా సడన్ గా తాటకిలా ఎలా వచ్చిందో? ఏరా, వచ్చినోళ్ళు ఇలా దాక్కోవడమేంటి? మేము గుమ్మం దగ్గరికి వచ్చి డోర్ తీసేలోపు దెయ్యం సినిమాలో లాగా టక్కన డోర్ ఓపెన్ అయ్యేసరికి కొంచెం కంగారు వచ్చింది మేడం. వేరే ఎవరన్నా వచ్చేసారేమో అని వాళ్ళు అటెళ్ళారు, నేను ఇడిదాక్కున్నాను మేడం. రే, మీరు మగాళ్ళగా తప్ప పుట్టారా? రండి, సైలెంట్ గా రండి. మా ముసలోడికి చిన్న సౌండ్ అయినా డిస్టర్బ్ అయిపోతాడు. లేచి చూసి మళ్ళీ వెళ్ళి పడుకుంటాడు. రండి రండి. రండి. మేడం మేడం, డోర్ లాక్ చేసి ఉంది కదా, దీని డూబ్ తాళం ఉందా? తాళంతో పని లేదు. మా అమ్మాయి ఆల్రెడీ నాశనం చేసింది. డోర్లోకి పడదు. అదిగో అదే. జాగ్రత్త, ఆ ముద్దోడు లేవకుండా సైలెంట్గా ఎత్తుకొచ్చేయండి. ఓకే మేడం. జానకి! వీడింటి ఇప్పుడు లేచాడు. దొరికిపోయి విశాలాక్షి. నువ్వు నోర్మోయ్. జానకి, ఆ విశాలక్షి వాళ్ళు నిన్ను ఎత్తుకోవడానికి వచ్చారు.